నమస్కారం, శుభోదయం. ప్రతినిత్యం ఉదయం లేచిన తర్వాత భూదేవికి నమస్కారం చేసి తాను చేయాల్సినటువంటి కర్మల్ని మన జీవనశైలిలో పూర్వీకులు ఎలా చేశారో అవన్నీ కూడా వాటి అంతరార్థాలు కూడా తెలుసుకుంటున్నాం. వాటిల్లో భాగంగా కరచరణాది ఇంద్రియాలతో చేసేటటువంటి ఈ కరములు కూడా దైవస్వరూపాలుగా భావించి చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఈ చేతులు పెట్టుకుని శ్లోకం చెప్పించేవారు పెద్దవాళ్ళు. ఈరోజు చేతులు చూడట్లేదు, చేతిలో ఫోన్తో శుభోదయం అవుతోంది. ఎంత హాస్యాస్పదం! ఉదయం లేచిన వెంటనే మన మనస్సంతా కూడా భౌతికమైన విషయాల మీద కాకుండా భోగమైన విషయాల్లోకి మారితే ఆ రోజంతా కూడా ఎలా మన జీవనం సాగుతుందో మనమే ఆలోచించాలి. చేతులు చూపించిన వెంటనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని ఒక చక్కటి శ్లోకంతో రోజు ప్రారంభమయ్యేది పెద్దవాళ్ళకి. నా అగ్రాలు ఉన్నాయి కదా, ఈ అగ్రాలలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా తాండవం ఆడిస్తూ ఉంటుంది. వాటి ద్వారానే నేను అన్ని కర్మలు చేసి నా సుఖాల్ని భోగాల్ని పొందుతూ ఉంటాను. కరమధ్యే సరస్వతి, నీ ఈ భోగాలు పొందాలి అంటే నాకు జ్ఞానం అనేది కావాలి. ఈ మధ్యలో ఆ జ్ఞానం ప్రేరణ చేసి నాకు ధనాన్ని ఇస్తోంది. కరమూలేతు గోవింద, ఈ జ్ఞానం నాది అనుకుంటే దానికి మించిన అవివేకం ఇంకోటి ఉండదు. అహంకారంతో మనం జ్ఞానంతోనే పతనం అయిపోతాం. ఈ జ్ఞానం నాకు రావడానికి కారణం ఆ గోవిందుడు, భగవంతుడి యొక్క ప్రేరణతో నాలో ఒక జ్ఞానం ప్రబోధించింది అన్నిటికీ మూలమైనటువంటి ఆ గోవిందుడు నా కరాగ్రాలలో ఉంటూ ఈ కర్మలన్నీ చేయిస్తున్నాడు అని ప్రభాతంలో ఆ ముగ్గురు దేవల్ని ఒక్కసారి ఆ చేతులలో చూసి నమస్కారం చేసి కళ్ళకి ఈ చేతులు రాసుకునేవారట. ఈ భగవంతుడి యొక్క తత్వంతో నా కళ్ళన్నీ కూడా భద్రం కర్ణే శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అని ఒక వేదమంత్రం శాంతిమంత్రంగా చెప్తోంది. ఈ చెవులు ఎప్పుడూ కూడా దేవతలు ఎలాగైతే చెవులతో మంచి విషయాలు మాత్రమే వినాలి అనుకుంటారో అలాగే నేను కూడా నా చెవులతో ఈ రోజంతా కూడా మంచి విషయాలు మాత్రమే వినాలి. అశుభమైన విషయాలు, అధర్మమైన విషయాలు నా చెవి వరకు రాకూడదు అని ప్రార్థన చేస్తున్నారు. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, నా కంటితో మంచి మాత్రమే నేను చూడాలి, మంచే నాకు కనపడాలి. చెడు విషయాలు నా దృష్టికి రాకూడదు. చెడు ఉన్నప్పటికీ నా దృష్టి మంచి మీదే ఉండాలి అని ప్రార్థన చేస్తారు వేదాలలో. అదే విధానంగా ఈ చేతులు, భగవన్మయమైనటువంటి చేతులు, మన భావనతో ఒక్కసారి నేత్రాలు రాశాము అంటే కళ్ళతో చూసేవన్నీ కూడా భగవన్మయమవుతాయి అని ఆ రోజు ప్రారంభం చేసేవారు. పూర్వం ప్రారంభం చేస్తూ ఒక శ్లోకంలో చెప్తారు. సరే, శ్లోకాలు చెప్పకపోయినా భావనలో అయినా, అమ్మో ఈ మానవ జన్మ ఈ రోజు వచ్చింది, ఎన్ని జన్మలెత్తానో ఇంతకు మునుపు, ఎంతమందికి నేను ఎంతమంది కడుపులు పుట్టానో, ఎంతమందిని కన్నానో, ఎంతమందిని అమ్మ నాన్న నా తమ్ముడు నా భార్య నా పిల్లలు అనుకున్నానో, ఏదో భగవంత్ కృపచేత ఈ జన్మ నాకు లభించింది. ఈ జన్మలో నాకు ఒక సమూహము, నా భార్య బిడ్డ తల్లి తండ్రి అని ఒక బాంధవ్యాలన్నీ ఏర్పడ్డాయి. ఇటువంటి భగవంతుడా, ఈ బాంధవ్యాలతో నేను చేయాల్సిన కర్తవ్య కర్మలన్నీ కూడా కర్తవ్యతాబుద్ధితో చేసేలా చూడు. వీళ్లతో అమితమైనటువంటి బంధాలు నాకు ఏర్పరచగయ్యా. నాకు వీళ్లతో ద్వేషము ఉండకూడదు, ఎవరి మీద నాకు అనురాగము పూర్తి స్థాయిలో ఉండకూడదు. నేను కర్తవ్యతాబుద్ధితో ప్రేమతో నా కుటుంబంతోనే ఎలాగైతే ఉంటున్నానో ప్రపంచ మానవులందరితోనూ సర్వ ప్రాణులతోనూ అలా ఉండాలి. వసుధైవ కుటుంబకంగా ఉండేటటువంటి భావనని నాకు ఇవ్వు అని ఆ శ్లోక విచారణతో వేదాంత విచారణ చేయమన్నారు. నిజంగా మనం ఒక్కసారి గమనించండి, ఉదయం పొద్దున్నే లేచిన వెంటనే ఈ భావనతో కనుక మనకు రోజు ప్రారంభమైతే ఆ రోజు మనకి మోసం చేయాలి అనిపిస్తుందా, అబద్ధం ఆడాలనిపిస్తుందా, అధర్మం చేయాలనిపిస్తుందా, ఇంకోళ్ళ సొత్తుని బలవంతంగా లాక్కోవాలనిపిస్తుందా, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మనం ఆనందాన్ని అనుభవించాలనే పైశాచిక భావనలు వస్తాయా? మృదుత్వంగా కోమలంగా ఈ ఇచ్చినటువంటి ఈ జన్మలో ఎన్ని రోజుల ఆయుష్షో నాకు తెలియదు, ఈ రోజు నేను సక్రమంగా ఉండాలి అని ప్రార్థన చేసి ఆ రోజు కనుక ప్రారంభమైతే అటువంటి ఉత్తముడి చేత సమాజానికి అందరికీ మంచి జరుగుతుందిట. పూర్వీకుల వల్ల అన్ని మంచి జరిగింది అంటే కారణం ప్రాతకాలంలో వాళ్ళు ఈ భావనతో వాళ్ళ రోజుని ప్రారంభం చేసేవారు. నేను చేసేటటువంటి నా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, భోజనం చేయడం కానీ, తిరగడం కానీ, కూర్చోవడం కానీ ఏదైనా సరే నీకు అన్నీ కూడా ఉపచారాలే. నేను ప్రాతఃప్రతి సాయాంతం సాయాది ప్రాతరంతతః యత్కరోషి జగన్నాథ తదస్తు తవ పూజనం. ఉదయం నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం దాకా నేను ఏమి చేశానో అన్నీ నువ్వు పూజగా స్వీకరించు అని ఉదారమైనటువంటి భావనతో
పూర్వీకులు ఉదయాన్ని ప్రారంభం చేసేవారు. అది నిజమైన ఉదయం, జ్ఞానోదయం. ఉదయం ఆ రకంగా కనుక బ్రాహ్మీ ముహూర్తంలో ఈ రకమైనటువంటి భావనలు చేసుకుని అందరూ కూడా ప్రశాంత చిత్తులై వారి వారికి సంబంధించినటువంటి మనస్సు ఎక్కడ నిలబడుతుందో అక్కడ నిలబెట్టమన్నారు. అదే కదా ధ్యానం అంటే. కొంతమందికి భగవంతుడంటే ఇష్టం, భగవన్ రూపాన్ని చూడమన్నారు. చూడడం మాకు కుదరదండి, ఆయన గురించి వినాలనుంటోంది, భగవంతుడికి సంబంధించినటువంటి పురాణాలు శ్రవణం చేయాలి. కాదండి, మాకు చదివితే ఇష్టం, కూర్చుని ఒక పుస్తక పఠనాన్ని చేయమన్నారు. విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి చదువుకుని ఏదో గొప్ప గొప్ప స్థితికి రావాలి అనేటువంటి ఆశయాలు ఉంటాయి. వాళ్ళని ఉదయం పూట ఈ భావనతో లేచి బ్రాహ్మీ ముహూర్తంలో కనుక చదివితే చదువు వంట పడుతుంది అనేవారు. వంట పట్టడం ఏంటండి అంటే, మనం చదివేది కేవలం గాలిగా అక్కడక్కడ ఉండి ఈ రోజు ఉండి రేపు వెళ్ళేలాగా ఉండకూడదు. అది అన్ని నాడులలోనూ జీర్ణం అవ్వాలి అంటే ఎంతో శ్రద్ధతో పంచేంద్రియాలు మనస్సుని మనం ఏకీకృతం చేసి ఒక విషయాన్ని గ్రహించాలి అని. అది బ్రాహ్మీ ముహూర్తంలో కనుక చేసినట్లయితే ముందర రోజు నిద్రించి ఉంటుంది శరీరం, అలసట తీరుతుంది, మనస్సుకి అలసట తీరుతుంది, బయట ఉన్న ప్రకృతి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఏ విచారణ చేశామో ఆ విచారణ మీద ఎంతో శ్రద్ధ ఏకాగ్రత కుదురుతుంది అని చదువుకునే పిల్లలు కూడా ఆ సమయంలో చదివించమన్నారు. చూస్తున్నాం అన్నీ వ్యతిరేకమే ఈ కలియుగంలో. రాత్రి 12 దాకా చదువుతున్నాడు, 2 దాకా చదువుతున్నాడు అంటాను తప్పితే తెల్లవారుజామున 4కి లేచి చదివేటటువంటి విద్యార్థులే దుర్లభమయ్యారు. అలా తెల్లవారుజామున కనుక విద్యార్థులు చదవగలిగితే గొప్ప గొప్ప మేధావులు పుడతారు. ఒక అబ్దుల్ కలాం ఆవిర్భవించాడన్నా, గొప్ప గొప్ప పూర్వం ఇంజనీర్ లాంటి వాళ్ళు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు ఉద్భవించారన్నా బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళు చేసినటువంటి విద్యా పరిశ్రమే కారణమని మనం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి పిల్లలు కూడా గొప్పవాళ్ళుగా సమాజానికి ఉద్ధరణ చేసేటటువంటి మనీషులుగా అవ్వాలి అంటే ఆ తల్లిదండ్రులు బ్రాహ్మీ ముహూర్తంలో లేపి వాళ్ళకి ఈ విధానంగా శ్లోకం చెప్పించి ఈ భావనని వాళ్ళకి చెప్పి చక్కగా చదివిస్తే 6 దాకా సూర్యోదయం అయ్యేదాకా కూడా వాళ్ళు చదివితే ఆ చదివింది ఇంతైనా సరే జీవితాంతము వాళ్ళకి గుర్తు ఉంటుంది. మన పెద్దవాళ్ళు చూస్తాం, చిన్నప్పుడు చదివిన పద్యాలు కానీ ఆ మాటలు కానీ వాళ్ళ మాస్టార్లు చెప్పేటటువంటి విషయాలు కానీ ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు చెప్తున్నారంటే ఎంత ధారణాశక్తి వాళ్ళకు ఉండాలి, ఆ విషయం వాళ్ళకి ఎంత తొందరగా గ్రహించి ఉండాలి, గ్రహించిన విషయం ఎంత బాగా హత్తుకుని ఉండాలి. ఆ సమయానికి ఆ ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చదివించేటటువంటి అభ్యాసం అందరూ చెయ్యాలి అని, అది మన సనాతన ధర్మం యొక్క జీవన శైలి అని అందరికీ తెలియజేస్తూ మరిన్ని విషయాల్ని తర్వాత భాగాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వందే మాతరం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.